నైట్ అయిన తర్వాత దర్శన్ శరణ్య వాళ్ళ ఇంటికి రాలేదని ఆనందభైరవి చాలా టెన్షన్ పడుతూ వాళ్ళ గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ఇంకా మరోవైపు దర్శన్ కళ్ళు తాగి ఉంటాడు కదా, శరణ్య దగ్గరికి వెళ్ళి ఇంత ముద్దొస్తున్నావో అని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు. ఏంటండి ఇలా చేస్తున్నారు అని చెప్పి శరణ్య భయపడి బయటికి వచ్చి బామ్మగారు అని చెప్పి పిలుస్తూ ఉంటుంది. ఇంకా ఆవిడ వచ్చి ఏమైందమ్మా అని అడుగుతూ ఉంటే ఆయన ఎందుకు వింతగా బిహేవ్ చేస్తున్నాడు అని శరణ్య అడుగుతూ ఉంటుంది. కళ్ళు తాగాడు కదమ్మా, అందుకే తన మనసులోని భావాలన్నీ బయట పెడుతున్నాడు. ఏం కాదులే అమ్మా, వెళ్ళు, భయపడకు అని చెప్పి ఆవిడ చెప్తుంది. ఇంకా అలా మళ్ళీ శరణ్య లోపలికి వెళ్ళి పడుకుంటుంది. ఇంకా దర్శన్ కూడా పడుకుని ఉంటాడు. ఇంక మళ్ళీ దర్శన్ శరణ్యని అలా ఇబ్బంది పెడుతూ తన దగ్గరికి రావడానికి ట్రై చేస్తూ ఉంటాడు. శరణ్య ఆపుతూ ఉంటుంది. ఇంకా అలా ఉదయం అయిపోయిన తర్వాత శరణ్య బయటకు వచ్చి మంచం మీద కూర్చుంటుంది. తర్వాత దర్శన్ కూడా వస్తాడు. దర్శన్ వచ్చి కూర్చోగానే శరణ్య లేచి పక్కకు జరుగుతుంది. ఏమైంది శరణ్య అని చెప్పి అంటూ ఉంటే, రాత్రి ఏం చేస్తారో మీకు గుర్తులేదా అని చెప్పి శరణ్య అంటూ ఉంటుంది. ఏం జరిగింది, ఏమైనా సెన్సార్ పడే సీన్స్ ఏమైనా జరిగాయా అని చెప్పి దర్శన్ అంటూ ఉంటే, అంతవరకు నేను రానివ్వలేదులేండి అని చెప్పి శరణ్య సిగ్గుపడుతూ దర్శన్ వైపు మాత్రం కోపంగా చూస్తూ ఉంటుంది. అయ్యో సారీ శరణ్య, నేనే తప్పుడు ఇంటెన్షన్తో అలా చేయలేదు, కళ్ళు తాగాను కదా, అది అనుకోకుండా అలా జరిగిపోయింది, దాహం తీరక 1-2 తాగేశాను, అందువల్ల అలా జరిగినట్టుంది, ఏం జరిగిందో నాకు నిజంగా గుర్తులేదు, సారీ అని చెప్పి సారీ చెప్తూ వెళ్తూ మళ్ళీ వెనక్కి తిరిగి అలా చాలాసార్లు సారీ చెప్తూ ఉంటాడు. ఇంకా ఆ తర్వాత ఆ ముసలావిడ వస్తుంది. వచ్చి అమ్మ మెయిన్ రోడ్డుకి దారి చూపిస్తాను, నాతో పాటు రండి అని చెప్పి వాళ్ళని తీసుకువెళ్తూ ఉంటుంది. ఇంకా అలా వాళ్ళు అక్కడి నుంచి ఆవిడ ముందు నడుస్తూ ఉంటే వీళ్ళిద్దరూ వెనకాల ఒకరినొకరు చూసుకుంటూ నవ్వుకుంటూ వెళ్తూ ఉంటారు. ఇంకా మరోవైపు అనన్య ఒక పాల గ్లాసులో పాలు పోసి ఏదో మత్తు మందు అందులో కలిపి లీలావతికి ఇస్తుంది. లీలావతి దగ్గరికి వెళ్ళి, నా కడుపులో నీ బిడ్డ కోసం ఇంత తాపత్రయపడే అత్తగారి కోసం నేను ఏమాత్రం చేయలేనా, మీరు మత్తులో ఉంటేనే కదా నా పని కూడా జరుగుతుంది అని చెప్పి అనుకుని ఒక గ్లాసులో మత్తు మందు కలిపి ఆ పాలను తీసుకెళ్ళి లీలావతి దగ్గరికి వెళ్తూ ఉంటుంది. అత్తయ్య అని చెప్పి పిలిచి, ఈ పాలు తాగండి అత్తయ్య, మీరు ఏం ఆలోచించకండి అని చెప్పి అంటూ ఉంటుంది. ఇంకా అలా లీలావతి పాలు తాగేసి చాలా నిద్రొస్తూ ఉంటే పడుకుండిపోతుంది. ఇంకా ఆ తర్వాత ఆనందభైరవి హాల్లో ఉంటుంది. అందరూ అక్కడే ఉంటారు. కోటేశ్వరరావు, రాజేశ్వరరావు, రోహిత్ ఉంటారు. శరణ్య దర్శన్ ఎక్కడికి వెళ్ళారు, వాళ్ళ ఫోన్ కూడా కలవట్లేదు అని చెప్పి ఆనందభైరవి టెన్షన్ పడుతూ ఉంటుంది. సరే మేము వెళ్ళి వెతుకొస్తాం అని చెప్పి రోహిత్ వాళ్ళు అంటూ ఉంటారు. ఇంకా అనన్య కాంచన ఎక్కడ వెతుకుతారు, అది ఎప్పటికీ మీకు దొరకదు, ఇంటికి వచ్చేది దాని శవం మాత్రమే వస్తుంది అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. ఇంకా మరోవైపు సమీర కూడా రౌడీలకి ఫోన్ చేస్తూ ఉంటుంది. ఇంకా రౌడీలు ఫోన్ లిఫ్ట్ చేసి మేడం చెప్పండి అని అంటూ ఉంటే, శరణ్యని వేసేసారా, చచ్చిపోయిందా అది, మీరు ఇంకా నాకు ఫోన్ చేయట్లేదేంటని మీకోసం వెయిట్ చేసి నేనే చేస్తున్నాను అని చెప్పి చెప్తూ ఉంటుంది. లేదు మేడం, తన హస్బెండ్ వచ్చి తనని కాపాడాడు అని చెప్పి అంటూ ఉంటే, దర్శన్ ఇక్కడ నుండి వచ్చాడు అంటే, అదే కారులో ఇద్దరు ఉన్నారు మేడం, తర్వాత అతను వచ్చి ఫైట్ చేసి ఆమెని కాపాడాడు, అతను కొట్టుడికి మేము ఎటు వెళ్తున్నామో కూడా తెలియక అడవిలోకి పరిగెత్తేసాము, దారి తప్పాము, ఇప్పుడు ఆ దారంతా వెతుక్కొని ఉదయం అయింది మేడం మేము ఇంటికి వచ్చేసరికి అని చెప్పి చెప్తూ ఉంటారు. చెత్త వెదవల్లారా, ఒక ఆడదాన్ని చంపలేకపోయారా మీరు రౌడీలా అని చెప్పి సమీర తిట్టి ఫోన్ పెట్టేస్తుంది. ఇంకా ఆ తర్వాత దర్శన్ శరణ్య ఇంటికి వస్తారు. ఇంకా వాళ్ళు బయలుదేరే టైంకే వీళ్ళు వస్తారు. ఇంకా శరణ్య, నాన్న దర్శన్ ఏమైంది, ఎక్కడికి వెళ్ళిపోయారు, మీరు ఒక ఫోన్ కాల్ అయినా చేయాలి కదా, నిన్నటి నుండి రాకపోతే మేము ఎంత టెన్షన్ పడ్డాం అని చెప్పి ఆనందభైరవి బాధపడుతూ చెప్తూ ఉంటుంది. అది కాదమ్మా, ఇలా జరిగింది, పెద్ద సమస్య వచ్చిందమ్మా అని చెప్పి దర్శన్ జరిగిన విషయం మొత్తం చెప్తూ ఉంటాడు. రౌడీలు శరణ్య మీద అటాక్ చేసింది, దర్శన్ వెళ్ళి కాపాడింది, అలా వేరే ముసలావిడ దగ్గర అడ్రస్ దొరకక అక్కడికి వెళ్ళి పడుకుంది అంతా చెప్తూ ఉంటాడు. ఎలాగైతేనే మీరిద్దరైతే సేఫ్గా వచ్చారు నాన్న అని చెప్పి ఆనందభైరవి చెప్తుంది. ఇంకా అలా ఎవరి రూమ్లోకి వాళ్ళు వెళ్ళిపోతారు. ఇంకా ఆ తర్వాత ఆనందభైరవి లీలావతి దగ్గరికి వెళ్తుంది. లీలావతి ఇంకా లేవకపోయేసరికి అక్క అని పిలుస్తూ ఉంటే అప్పుడే లీలావతి లేస్తుంది. ఏమైంది అక్క, ఈ టైంలో పడుకున్నావు అని చెప్పి ఆనందభైరవి అడుగుతూ ఉంటుంది. ఏమో ఆనంద, సడన్గా మత్తుగా అలా నిద్ర పట్టేసింది, చాలా మత్తుగా ఉంది, తలంతా ఇలా దిమ్ముగా ఉంది అని చెప్పి అంటూ ఉంటుంది ఆ లీలావతి. ఇంకా తర్వాత మళ్ళీ అనన్య ఎక్కడ ఆనంద అని చెప్పి అడుగుతూ ఉంటే, ఏమో అక్క, చాలాసేపటి నుంచి అనన్య కనబడట్లేదు అని చెప్పి ఆనందభైరవి చెప్తుంది. అప్పుడే అనన్య డల్గా ఫేస్ వేసుకొని అక్కడికి వస్తుంది. అత్తయ్య గారు అని చెప్పి పిలుస్తూ ఉంటే లీలావతి లేచి అమ్మ అనన్య అని చెప్పి అంటూ ఉంటే, ఇంకా మనం హాస్పిటల్కి వెళ్ళాలి కదమ్మా, వెళ్దామా అని చెప్పి చెప్తూ ఉంటుంది లీలావతి. అక్కర్లేదు అత్తయ్య గారు అని చెప్పి అనన్య అంటుంది. ఎందుకు, ఏమైంది అని చెప్పి
లీలావతి అడుగుతుంటే అప్పుడే డాక్టర్ అక్కడికి వచ్చి మీ పరిస్థితి మొత్తం చెప్పి ఆ అమ్మాయి అబార్షన్ చేయించుకోవడానికి నా దగ్గరికి వచ్చిందండి, నేను అబార్షన్ చేసేసాను, ఇవి కూడా రిపోర్ట్స్ అని చెప్పి డాక్టర్ రిపోర్ట్స్ తీసి లీలావతి చేతిలో పెడుతుంది. ఇంకా ఆనందభైరవి చాలా షాకింగ్గా చూస్తూ ఉంటుంది. అనన్య నంగన చేడుపులని ఏడుస్తూ ఉంటుంది. ఇంకా లీలావతి అయ్యో పిచ్చిదానా, నా కోసం నీ బిడ్డను చెప్పుకున్నావా అని చెప్పి అనన్యని హగ్ చేసుకొని బాగా ఏడుస్తూ ఉంటుంది. ఇంకా ఆనందభైరవికి చాలా కోపం వస్తూ ఉంటుంది. అలా ఎపిసోడ్ ఎండ్ అయిపోయింది. మరి ఏం జరగబోతుందో వచ్చే ఎపిసోడ్లో తెలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.